మన కార్యాలయం ప్రారంభమైంది. ఎంత జోసి ఉండాలి అన్నా. మన భూములేమో కోట్ల రూపాయలు వలుకుతున్నాయి. మన పిల్లలేమో దుబాయ్లో గల్ఫ్లో వెట్టి చాకిరీ చేస్తున్నారు. అవునా కాదా? ఇవాళ పసుపు బోర్డు వచ్చిన తర్వాత మన బతుకులు మారుతాయన్నోళ్ళు భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎంతో మందిని చూసినామన్న మన రాజకీయ నాయకుల్ని, ఎన్నో పార్టీలను చూసినాం, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం. కానీ మాటిస్తే తప్పకుండా బాండ్ పేపర్ రాసి అగో గదే పసుపు బోర్డు గాయన్నే అరవింద్ గట్టిగా చప్పట్లతో ఆయనకు మద్దతు తెలుపుతామా? గట్టిగా అందరు కూడా. అన్నా నాకు తెలుసన్నా పసుపు రైతు పడ్డ కష్టం, ఆ కష్టానికి ప్రతిఫలమే ఒక బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు. కానీ ఇలా బోర్డే కాదు, దాని ఆఫీసు, దాని చైర్మన్ ఇందూరు పసుపు రైతు బిడ్డని చేసిండు అన్న. ఆఫీసు కూడా ఇందూరు గడ్డ మీద పెట్టిడు. కాబట్టి అసుంటోన్ని ఆశీర్వదించడానికి ఇంత దాకా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి కూడా, ఎందుకంటే అమిత్ షా గారు ఈ ప్రోగ్రాం అక్కడి నుంచి కూడా నడుస్తుంది, అక్కడ కూడా చూస్తున్నారు. కాబట్టి భారత్ మాతాకి, భారత్ మాతాకి. అన్నా పోలీస్ అన్నలా చెప్తున్నా, ఈడికేది కాదు, ఆడ ముబారక్ దగ్గర కూపన్పల్లి దాటినాయి, ఇంకా లైన్లున్నాయి, వేలాది మంది ఉన్నారు. ఇందూరు పట్టణం నుంచి ఇంకా వేలాది మంది రోడ్ల మీద ఉన్నారు. ఈ సభా స్థల దగ్గర అక్కడ వెనుక ఉన్న చెట్ల దగ్గర ఉంటారో ఎక్కడ ఉంటారో అందరినీ ఈ గ్రౌండ్లో కలోడి చేయవలసిందిగా గౌరవ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మరొక్కసారి చెప్తున్నా, ఇది ఏ పార్టీది కాదు, ఏది ఏ వ్యక్తిది కాదు, ఇది మా రైతు అన్నది, మా పసుపు రైతు అన్నది 50 ఏళ్ల కళ ఈరోజు నెరవేరుతున్న సందర్భంలో. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, తాతలు కలలు కన్నారు, తండ్రులు పోరాటం చేశారు, మన కళ నెరవేరింది ఈరోజు. కాబట్టే మీకు చెప్తున్నాను, గట్టిగా 2 చేతులతోని చప్పట్లు కొట్టి మన కళ నెరవేర్చిన నరేంద్ర మోడీకి గట్టిగా చప్పట్లు కొట్టురి. మరి నరేంద్ర మోడీకి ఒక్కడికి కొడితే సరిపోతుందా అన్న? బాండ్ పేపర్ రాసిచ్చి గుండాల చేతిలో ఎన్నోసార్లు అలా ఇంటి మీద దాడి చేసిరు, కారు మీద దాడి చేసిరు, తన మీద దాడి చేసిడు. అయినా వెనుకకి రాకుండా మనకు పసుపు బోర్డు తెచ్చిన అరవింద్కు గట్టిగా చప్పట్లు కొట్టురన్న. ధరంపూరి అరవింద్ నాయకత్వం, ధరంపూరి అరవింద్ నాయకత్వం అంతే ఉంటుందా అన్న? మరి దాన్ని ప్రారంభం చేసేందుకు జాతీయ హోంశాఖ మంత్రి అపర చాణక్యుడు, భారత రాజకీయాల్లో తాను ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాషాయమయం చేస్తున్న అమిత్ షా గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నా మనం కొట్టే చప్పట్ల సప్పుడు మన ఊర్లల్లా భార్యలు, భర్తలు, కొడుకులు, తండ్రులు గల్ఫ్ పోయి దుబాయ్ పోయి వాళ్ళ ఆడ కష్టపడుతుంటే, మనోళ్ళు ఈడ బాధపడుతుంటే చూసేటోళ్ళ కళ్ళు, వాళ్ళ కడుపు కొంచెమన్నా కానీ ఆ బాధ తగ్గేటట్టుండేటట్టు గట్టిగా కూడా ఒకసారి భారత్ మాతాకి, ధరంపూరి అరవింద్ నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం అన్నా మీ అందరి కోరుతున్న పేరు పేరున. ఎందుకంటే ఇది కళ నెరవేరిన సమయం. చాలా మంది రైతులు అడుగుతున్నారు, అరే రాజకీయ నాయకులంటే కేవలం మనకు హామీలు ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు వేయించుకుంటారు తప్ప ఇట్లా బాండ్ పేపర్ రాసి పసుపు బోర్డు ఏర్పాటు చేసి దానికి చైర్మన్ మనోని చేసి ఆఫీస్ ఇలా మొదలు పెడతారని ఎవరు అనుకోరన్నా. నిజంగా కూడా మరి అసలు అరవింద్ మనం ధన్యవాదాలు చెప్పాలన్నా, అసలు నరేంద్ర మోడీకి మనం ధన్యవాదాలు చెప్పాలి కదా. ఇవాళ ఆ జగిత్యాల నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బ్యారికేడ్స్ కట్టి దాన్ని అడ్డుకోవద్దని చెప్తున్నా. మరొకసారి దయచేసి చెప్తున్నాను, ఇది రైతుల సభ, రైతును రానియండి, రైతును రానియండి. అక్కడి నుంచి ఏసీపీ శ్రీనివాస్ గారా ఎవరున్నారు అక్కడ? దయచేసి చెప్తున్నాను, అక్కడి నుంచి రైతులు వదలండి, ముందుకు రైతులు ముందుకు వదలండి.
అన్నా మనకు తెలుసు అన్న, జగిత్యాలలో తెలుసు కష్టం అంటే ఏముంటుంది. పసుపు కోసం ఎన్ని ధర్నాలు చేసినాం, పసుపు పొడి కోసం ఎన్ని రాత్రులు రోడ్ల మీద ఉన్నాం, మన ఇళ్ళల్లా చెప్పి ఏ రకంగా వచ్చినాం. ఇవాళ జగిత్యాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క అన్నకు, తమ్ముడికి, అక్కకు నేను నిజంగా కూడా పాదాభివందనాలు చేస్తున్నా. ఈ వేదికలు ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లతోని జగిత్యాల నుంచి వచ్చిన వాళ్ళకు స్వాగతం చెప్పురన్న, గట్టిగా గట్టిగా చప్పట్లతోని. కోరుట్ల నుంచి వచ్చిన నా అన్నదమ్ములందరికీ కూడా గట్టిగా, ఎందుకంటే కోరుట్ల రైతులకు తెలుసు కష్టం అంటే ఏదో తెలుసు. ఆ దగ్గర అప్పుడేమో అన్నలతో బాధపడుతుంది, తర్వాత ఏమో రాజకీయాల మోతాన పోతుంది. కానీ ఇలా మాటిచ్చి నిలబట్టుకునే నాయకుడు వచ్చిండు, అరవిందుడు వచ్చిండు. దేశానికి నరేంద్రుడు ఏ విధంగానో ఈ ఇందూరుకు అరవిందుడు ఆ విధంగా గట్టిగా కొరుట్లకి వచ్చిన రైతులకు చప్పట్లు కొట్టాల్సిందిగా చెప్తున్నాను. అన్న పసుపు అంటేనే బాలుకొండ అన్న, బాలుకొండకు మారు పేరు పసుపు కొండ. ఆ పసుపు కొండ నుంచి వచ్చిన, బాలుకొండ నుంచి వచ్చిన మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ఈ వేదిక ద్వారా గట్టిగా చప్పట్లతోని స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. పోరాటాల గడ్డ, ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో రకాలుగా ఈ తెలంగాణలో గాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోరాటాల గట్టైన ఆ నవనాథపురం 6 ఊరు నుంచి వచ్చిన అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికి కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందే కోరుతున్నా. మొన్న ఎలక్షన్లో ఎవరున్నారా లేదా చూడలే, రూరల్ నుంచి ఇందూరు రూరల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి, అక్కకు, అన్నకు పాదాభివందనాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతోని వాళ్ళందరినీ స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. నేను పసుపు పండించలేదు, కానీ నాది ఇందూరు, నాది పసుపు గడ్డ అని చెప్పే కాషాయ అడ్డ ఇందూరు పట్టణం నుంచి వచ్చిన వేలాదిగా తల్లి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు, మహిళకు, అన్నకు, అక్కకు గట్టిగా చప్పట్లతోని ఇందూరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్పాల్సిందే ఉంటాం. చివరగా కానీ ఎంతో ఆశతోని బోధన్ చక్కెర ఫ్యాక్టరీ నుంచి కావాలని కేసీఆర్ మాటిచ్చిండు, కవితను గెలిపించుకున్నాం, 100 రోజులు వస్తుందన్నారు, కానీ రాలే. ఇవాళ వాళ్ళు ఆశతోని అరవింద్ వైపు చూసుకుంటా బోధన్ నుంచి వచ్చిన, ఒకప్పుడు బోధన్ అంటే వ్యవసాయానికి మారు పేరు, ఇప్పుడు బోధన్ అంటే దుబ్బలు సబ్బలు అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి బోధన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు, అక్కకు, అన్నకు 2 చేతుల దండం చేస్తూ మీ అందరూ చప్పట్లతోని వాళ్ళని స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా అన్న. ఇక మనం